హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉసిరికాయ ఆమ్ల మురబ్బ ఎట్లా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ 200 గ్రామ్ ఉసిరికాయలని తీసుకొని వాటిని నీటితో కడిగి డ్రై క్లాత్తో బాగా తుడిచి వాటిని ఒక పాత్రలో నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఆ ప్లేట్ మీద మనం ఉసిరికాయలని పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 10 మినిట్స్ మనం వాటిల్ని ఉడకపెట్టుకోవాలి. తర్వాత చూసారా, బాగా ఉడికిపోయినాయి. నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను. ఎంతో ఈజీగా మనకు కట్ అయిపోతుంది. ఈ టైంలో మనం వీటిల్ని తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మనం 200 గ్రామ్ ఉసిరికాయలు తీసుకుంటే 200 గ్రామ్ చక్కెర తీసుకోవాలి. అంతే వాటర్ వేసుకోవాలి. కొంచెం తక్కువైనా పర్లేదు. ఇప్పుడు ఇందులో మనం ఈ ఉసిరికాయలను కూడా మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఉసిరికాయలను కూడా ఇందులో వేసి బాగా కలపాలి. కింద పట్టుకుంటుంది కాబట్టి మనం వాటిల్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో 4 ఇలాచీలు కొంచెం కొంచెం బాగా దంచి ఇందులో వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. చాలా యూస్ఫుల్ అండి ఇది. వింటర్ సీజన్లో కానీ రెయినీ సీజన్లో కానీ ఇది చేసి పెట్టుకొని మనం రోజు ఒక ఉసిరికాయను కనుక మనం తీసుకుంటూ ఉంటే మన హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం చేసి పెట్టుకొని రోజు ఒక్కొక్కటి తీసుకుంటే అందరికీ ఇంట్లో కూడా ఇస్తుంటే చాలా మంచి హెల్త్ వస్తుందండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. వితిన్ 15 మినిట్స్ మనకు ఇంట్లోనే ఉసిరికాయలు ఆమ్లా మురబ్బ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ లేకపోతే ఒక మనం ట్రెడిషనల్ జార్స్ ఉంటాయి కదా, అందులో కానీ వేసి స్టోర్ చేసుకోవాలి. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.